మీరేం చేయండి అంటే మొగలయ్య గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి. నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ గురించి పంపిస్తాను మీ దగ్గరికి. కొద్దిగా ఆయన కల్పిస్తాను. నేను ఎవరో ఒకరి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి, మంగళవారం పంపిస్తా. అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను. కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరమైతే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వండి, గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే. లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్ అవుట్ చేసి ఇవ్వండి. వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి. నాయనకి నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను. మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ కి. థ్యాంక్ యూ నారాయణ. నమస్కారం. నేను మొగులేను, పద్మశ్రీ మొగులేను. నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు. ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను. నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెర ఆంచితే రాలే నా కళ. నాకు గుర్తించినందుకు మా అయ్య ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి. నాకు సంతోషమయ్యా. నా కళను గుర్తించి నాకు నెలకు 10,000 శ్రీనివాస్ గౌడ్ చేపించిండు మాయా. నాకు సంతోషంగా 10,000 చేపించి కొన్నేటి తిరుపతయ్య లింగాల మా సర్పంచ్ మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి మన భగవాన్ తోలుకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పింఛని చేత కాకుండా అవుతుంది, ముసలోని చేత కావాలని 10,000 పింఛని చేసింది సార్. నాకు చేసినందుకు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండా, నేను చాలా మంచిగా ఉండా. కానీ ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు సార్. అవి 4 నెలలకు 5 నెలలకు ఇస్తారంట. మొన్న కూడా పోయి అడిగిన. నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్. నా కళను గుర్తించి, నా కళ గుర్తించి ఆ టాంకి బండ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన. నా పుణ్యము తండ్రి ఆయనకు. నా పిల్లలు తరతరాలుగా మొక్కుతారయ్యా. కోట్లాస్తి ఇచ్చిండయా మా 600 గజాల చోటు ఇచ్చి నాకు 600 గజాలు ₹1,00,00,000 నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ. ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు. 5 సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే లేదు. షుగర్ బీపీ వచ్చింది, నాకు కింద పడిపోతున్నా, నా కన్ను చూపు తక్కువైంది. మీకు దండం పెడతా. నా పరిస్థితి, నా పిల్లలు ఏడుస్తున్నారు, నా పరిస్థితి బాగాలేదు. నాకు 10 మంది పిల్లల గారిలోని అంత ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా. మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నా అయ్య పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు. ఇప్పుడు మంచిగా ఉన్నా కొంచెం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది. నాకు ఆ కేసు తెప్పియాలి కేటీఆర్ సార్ గారే. నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సారు, నీ కాలు మొక్తా. నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్. నీ పేరు ఉంటుంది సార్. నాకు చేపియాలి సార్. నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగినా, అందరి దానికి తిరిగినా, ఎవరి దానికి తిరిగినా అయితే లేదు. జీవో కాపీ ఇవ్వాలని అంటే ఇచ్చేది సార్. మొన్న అబద్ధం కాదు. మా సార్ దయ వల్ల నాకు కోట్లాస్తి నిలబడే సార్. నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్. నాకు మీ దయ సార్. మీరు ఏం చేసినా మీరే, మీ పుణ్యం, మీ దయ వల్ల నేను వచ్చిన. తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాం. మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటూ ఉంటాం. నీ కాలు మొక్కుతా, మీ దండం పెడతా, సంతోషంగా. నేను మూలేను. 12 మెట్ల కిన్నెర 7 పోయిన గుర్తింపు వచ్చింది. దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మా సంతోషం సార్. నేను బాగుంటా, మంచిగా ఉంటా. నా కళ్ళు ఒకటి చూపించాలని, నా కళ్ళు చూపించాలి. మబ్బులు అగొచ్చి అద్దాలు తీస్తే కనపడతలేవు. నాకు 70 ఏళ్ళు దాటిపోయినాయి. సంతోషం. నేను ఇల్లు కట్టుకున్నా, మా దుర్నాన్న ఇల్లు కట్టుకున్నా, 2 పెళ్లిళ్ళు చేసినా. మంచిది. నాకు ఉప్ప పేరయ్యా. తిననీకి అయిపోయింది నా పిల్లలకు. నాకేనో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికినోని గట్ల అడవిలో, లింగాల అడవిలో. నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా. సంతోషమయ్యా. నా కళను గుర్తించి ఎన్నో గుడిసెల పాడుకున్నోని గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటికి ఉండాలి, మాయ ఉండాలని ఒక దేవుడిలోకి నిలబడ్డాడయ్యా. తెలంగాణ తెచ్చిన మహానుభావుడు మాయ. ఎప్పటికీ ఉంటాడు ఆయన. ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు. సంతోషమయ్యా.